నువ్వు నీరు నీరు అమ్మా నీరు ఏంటి ఈ అవతారం ఏంటి? ఎప్పుడు వచ్చారు నాన్న? నేను ఇప్పుడే వచ్చాను. ఇతను ఎప్పుడు వచ్చాడు? అది రాత్రి. ఏంటి రాత్రి అంతా ఇక్కడే ఉన్నాడా? ఆంటీ అంకుల్ రాత్రి ఎదురు వర్క్ చేసాం. వర్క్ ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇదే ఫస్ట్ టైం కదా? యాక్చువల్లీ నాన్న ఆఫీస్ లో వీళ్ళ స్పీడ్ చూస్తుంటే సీమంతం కాదు, ఏకంగా బార్సాలకే వెళ్ళేట్టున్నారు. యాక్చువల్లీ నాన్న ఆఫీస్ లో ఎక్కడున్నావురా? రాత్రంతా ఇంటికి రాలేదు? 1 hour లో వచ్చేస్తా. మీ పేరెంట్స్ ఫారిన్ నుంచి వచ్చేసారా? ఏది ఒకసారి ఇటు నేను మాడతాను. నాన్న వద్దు నాన్న. ఉండమ్మా ఇటు బాబు, నేను మాడతాను. ఇవ్వు. హలో చెల్లెమ్మా. చెల్లెమేంట్రా చెల్లమ్మా, పిచ్చెక్కిందా నీకు? నా పేరు నాగిరెడ్డి అమ్మా, నీరు తండ్రిని. నీరెవరు మీరెవరు? అయినా మావాడు మీ ఇంట్లో ఎందుకున్నాడండి? నేను అడగాల్సిన ప్రశ్న మీరు అడిగితే ఎలాగమ్మా? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది అక్కడ? మా అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్నారా? అవునమ్మా, ఇక్కడ పరిస్థితులు చేయి జరగముందే మనం కలిసి మాట్లాడుకోవాలి. నిజంగా మావాడు మీ అమ్మాయిని ప్రేమిస్తే మాకేం అభ్యంతరం లేదండి. మంచి రోజు చూసుకుని కలుద్దామమ్మా. అలాగేనండి. అల్లుడు గారు ఇప్పుడు అంకుల్ నాకు ఆఫీస్ టైం అయింది, నేను వెళ్తాను. బాయ్ నీరు. బాయ్ అంకుల్. మే ఐ? హే అశ్విన్, కమ్ ప్లీజ్ సిట్. యప్, మొత్తం ప్రాజెక్ట్ వర్క్ అంతా ఈ పెన్ డ్రైవ్ లో ఉంది. వాట్? అప్పుడే అయిపోయిందా? రాత్రంతా నిద్రపోకుండా బాగా కష్టపడి వర్క్ చేశాను. ఐఎమ్ ఇంప్రెస్డ్. కాఫీ? వై నాట్? లెట్స్ గో ఇన్ మై కార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ బైక్లో వెళ్దామా? ఫర్ ఆల్ టైమ్ సేక్. ఓకే. ఏయ్, వెళ్ళా పిల్లని ఎత్తుకొచ్చాయండి రా. What are you doing? ఎవరు మీరు? హలో, పోలీస్ స్టేషన్. ABCDEFGHIJKLMNOP. ఏం పాడవే థియేటర్లో. ఐ లైక్ యువర్ వాయిస్. నువ్వు అశ్విన్ గడు కలిసి నన్ను ఇందుని బ్రేకప్ చేస్తారే? నాకేం తెలీదు, నన్ను వదిలే. వదిలేస్తానే. నీ స్వీట్ వాయిస్ తో మీరు ఆడిన డ్రామా మొత్తం ఇందుకు చెప్తే లీవ్ మీ అలోన్. నన్ను నాకు వేరే దారి లేదు. నేను చెప్తే ఇందు నమ్మదు, అశ్విన్ గడు ఎలాగో చెప్పడు. ఇక మిగిలింది నువ్వేనా? ఇదిగో ఫోన్ చేసి జరిగింది మొత్తం ఇందుకు చెప్పు. చెప్పు. నేను చెప్పను రా. ఏంటే నీ ధైర్యం? రేయ్, గేమ్ ఓవర్. నాకు మొత్తం తెలిసిపోయింది. రేయ్, తెలిస్తే నా మీదకి రావాలి కానీ ఆడంగి ఏదో అమ్మాయితో ఏంట్రా ఫైటు? అప్పుడు దొంగ దెబ్బ తీసి నేను జైలుకి పంపించాను. ఇప్పుడు చావు దెబ్బ కొట్టి నీ చేత ఇందుకు నిజం చెప్పిస్తాను. రేయ్, వేసేయండి రావండి.
నీరు ఐ ఓకే? ఫైన్ ఇందు. సమయానికి అశ్విన్ వచ్చి వీడి నుంచి సేవ్ చేశాడు. నో ఇందు, ఈ అశ్విన్ గాడు ఇది కలిసి గేమ్ ఆడుతున్నారు. నో ఛాన్స్. అసలు వీళ్ళిద్దరికి పరిచయమైందే మొన్ని మధ్య. యూ డోంట్ నో దాట్. అలా మనల్ని నమ్మించారు. దే ఆర్ ఫూలింగ్ us. నో ఇందు, వీడు అబద్ధం చెప్తున్నాడు. ఏయ్ ఏంటిదంతా? నా స్టేషన్లోకి వచ్చి డ్రామాలు ఆడుతున్నారు. నో సార్, ఐ విల్ ప్రూవ్ ఇట్. జస్ట్ ఎ మినిట్. ఇదిగో సీసీటీవీ ఫుటేజ్. ఇప్పటికైనా అర్థమైందా? ఆ రోజు థియేటర్లో ముసుకేసుకొచ్చింది ఎవరో కాదు, ఈ అమ్మాయి. చూడిందు, ఇంతకన్నా ప్రూఫ్ నీకు ఇంకేం కావాలి? ఐ కాంట్ బిలీవ్ దిస్ నీరు. నువ్వెందుకు ఇదంతా చేసావు? అంటే నీకు అశ్విన్ ముందే తెలుసా? ఎస్. తెలీదిందు. నేను ఇదంతా చేసింది అశ్విన్ కోసం కాదు, వంశీ కోసం. వాట్ యు మీన్? థియేటర్లో టాయిలెట్లో వంశీతో అది నేనే. చిన్నపిల్లలు స్ప్రే చేశారని నీకు అబద్ధం చెప్పాడే, ఆ పర్ఫ్యూమ్ నాదే. వాట్? అంతేకాదు, వంశీ ఫ్లాట్లో దొరికిన ఫ్రాక్ కూడా నాదే. మీ ఇద్దరి మధ్య ఏం జరిగినా వంశీ నాతో చెప్పేవాడు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఇంకా అర్థం కాలేదా? వంశీ ఇస్ మై బాయ్ ఫ్రెండ్. వాట్? నువ్వు దొరికావని నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. పెళ్లి చేసుకోమని అడిగితే కిడ్నాప్ చేసి చంపేయాలని చూశాడు. షీఈ్ నాట్ మై గర్ల్ ఫ్రెండ్. ఇది అబద్ధం చెప్తుంది. ఇదంతా అశ్విన్ గారి ట్రాప్. అశ్విన్ నిన్నెందుకు ట్రాప్ చేస్తాడు? ఎందుకంటే అప్పుడు ఢిల్లీలో నేను వాడిని ట్రాప్ చేశాను కాబట్టి. నువ్వు ట్రాప్ చేయడం ఏంటి? అంటే అప్పుడు యాక్చువల్లీ నేను కేసు పెట్టాను కదా, ఆ కోపంతో. నో ఇందు, నేను వాడి మీద మర్డర్ అటెంప్ట్ చేయలేదు. వాడే కొట్టుకుని నా మీద ఫాల్స్ కేసు పెట్టాడు. ఇస్ ఇట్ ట్రూ? నో ఇందు, హీస్ లైయింగ్. నా మీద ప్రామిస్ చేసి చెప్పు. అది కాదు ఇందు. God damn it, tell me the truth. So it's true. బట్ ఐ డోంట్ నో దిస్ గర్ల్. Enough. Just stay away from me. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తోంది. సార్, వీళ్ళు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడం నేను చూశాను. కావాలంటే కోర్టుకొచ్చి సాక్ష్యం కూడా చెప్తాను. ఎరా Sir. అమ్మాయిని కిడ్నాప్ చేస్తారా? No, sir. లోపలికి తీసుకెళ్ళి కుమ్మేయండి. సార్ తీసుకెళ్ళండి. నో సార్. ఇందు, ఏ, ట్రస్ట్ మీ ఏ. ఇందు. నో, వాళ్ళ మాటలు నమ్మొద్దు ఇందు. Command. వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. ఇందు. అమ్మా మీరు వచ్చి సంతకాలు పెట్టండి. కమ్. ఇందు, It's fine. Come on, Ashwin, let's go. Come on, Ashwin. అంత పెద్ద సాక్రిఫైజా? పేరెంట్స్, ఆఫీసు, సొసైటీ ఇవేం గుర్తుకు రాలేదా నీకు? లేదే, ఆ టైంలో నాకేం గుర్తు రాలేదు. స్టేషన్లో దీనంగా చూస్తున్న అశ్విన్ ఒక్కడే నాకు కనిపించాడు. ఇందు దక్కకపోతే వాడేవైపోతాడో అని భయం వేసింది. ఎలాగైనా తన్ని గెలిపించాలనుకున్నాను. వాణ్ణి గెలిపించి నువ్వు ఓడిపోతావా? మనం ప్రేమించిన వాళ్ళ బాధలో ఉంటే మనం ఎలా హ్యాపీగా ఉండగలమే? అది కాదే, రేపో ఎల్లుండో వాళ్ళ పెళ్ళైపోతుంది. వాళ్ళిద్దరూ నీ కళ్ళ ముందే వైఫ్ అండ్ హస్బెండ్గా తిరుగుతుంటే నువ్వు చూడగలవా? చూసి తట్టుకోగలవా? హే నీరు, హాయ్. యుఎస్ వెళ్ళిపోతున్నావా? అవును, ఆన్ సైట్ ఆఫర్. మరి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. టైం దొరకలేదు. వీసా స్టాంపింగ్, టికెట్ బుకింగ్ అన్నీ సడన్ గా జరిగిపోయాయి. ఎప్పుడు వెళ్తున్నావు? ఇంకో 4 daysలో. మరీ అంత త్వరగా వెళ్ళాలా? వెళ్ళడం తప్పనప్పుడు ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది కదా. మరీ ఇంత సడన్ గా అందరినీ వదిలేయాలంటే అదే మీ ఫ్యామిలీ, ఈ ఆఫీస్, కొలీగ్స్, ముఖ్యంగా నేను. అందరి గురించి కొంచెం బాధగా ఉంది. నిన్ను వదిలి వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉంది. వై? నువ్వు, నీ లవ్వు, ఎప్పుడు ఇందు ఇందు అంటూ నీ గోలా. గోలనా? అంతేలే, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే నీకు తెలిసేది. బట్ నువ్వు వెళ్ళిపోతుంటే మాత్రం నాకు చాలా బాధగా ఉంది తెలుసా. పోనీ ఉండిపోమంటావా? చెప్పు, క్యాన్సిల్ చేయనా? నో నో నో, నువ్వు అమెరికా వెళ్ళడం నీకు చాలా ఇంపార్టెంట్. ఇట్స్ యువర్ అంబిషన్. దాన్ని అస్సలు వదులుకోవద్దు. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. ఈ క్షణం నుంచి నువ్వు వెళ్ళే వరకు నేను నీతోనే ఉంటాను. ఓకే?